హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు పర్ఫెక్ట్ డైరీ వ్లాగ్స్. మీకు ఈరోజు చికెన్ది మళ్ళీ చూపిస్తున్నానండి. అయితే కాకపోతే కొంచెం ప్రాసెస్ వేరేగా ఉంటుంది. నేను చికెన్ తెచ్చుకున్నాను, 1.5 kg చికెన్. ఇది ఉప్పు కారం కలిపి పెట్టుకుని మ్యారినేట్ చేసి పెట్టాము. సో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నానండి. అయితే ఫస్ట్ ఆయిల్లో ఏం చేశానంటే చెక్క ఒక 3-4 పీసెస్ అండ్ ఒక 4 లవంగాలు తీసుకున్నాను. చూడండి, ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో టిప్ ఏంటంటే అల్లం వెల్లిపాయ నేను గ్రైండ్ చేయకుండా ఫ్రెష్ అప్పుడప్పుడే కొట్టి వేస్తానండి. ఇదిగోండి వెల్లిపాయ, అల్లం ఆల్రెడీ దంచేసాను. ఇప్పుడు వెల్లిపాయ అనమాట. చూడండి, ఇలా రోటితో ఉన్న చిన్న రోలు రొక్కలతోటి రాయితో ఉన్న చిన్న రోలు రొక్కలతో గ్రైండ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి. అయితే వెల్లుల్లి కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువ వేద్దామనేసి నా ఐడియా అనమాట. ఈరోజు చికెన్లో ఆల్రెడీ నేను ఇంతకుముందు చికెన్వి పెట్టానండి రెసిపీస్. అయితే గ్రేవీ పెట్టినప్పుడు నాటుకోడి చికెన్ టైప్ గ్రేవీ వచ్చేటట్టు ఒక ప్రాసెస్, ఫ్రై ఒక ప్రాసెస్ కూడా పెట్టాను. ఇదేమో మామూలుగా వెల్లుల్లిపాయ ఎక్కువ వేస్తున్నాను, అది ప్రాసెస్ అనమాట. చూడండి, ఇది కొంచెం దొడ్డుగా దంచుకున్నాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, బట్ నేను ఫ్రెష్గా ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాను, ఇప్పుడు దంచుకున్నాను. అంటే దీంట్లో ఇది కొంచెం దొడ్డుగుడ్డ వెళ్ళిపోయాయి అనమాట. దీనివల్ల ఫ్లేవర్ మీకు ఉంటుంది, బాగుంటుంది. సో ఆనియన్స్ ఫ్రై అయ్యాయండి. సో ఈ వెల్లిపాయ ఇప్పుడు వేసుకోవాలి. కొంచెం వెల్లిపాయలు ఎక్కువ వేస్తున్నాను అనమాట. ఆనియన్స్ కూడా రోస్ట్లో అయ్యాయి చూడండి. ఇలా అవ్వడం వల్ల టేస్టీ ఉంటుంది. ఇప్పుడు పసుపు వేస్తున్నాను, సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేస్తున్నానండి. మ్యారినేషన్ ఎప్పుడు చేసినట్టే ఉప్పు కారం వేసే, అంతే, ఇంకేం వేయలేదు. అందుకే స్పెషల్గా చేసేటప్పుడు చూపించలేదండి, ఎందుకంటే టైం వేస్ట్ ఎందుకని. చూడండి, చికెన్ అంతా కలిపాను. ఆ వెల్లుల్లి ఎక్కువ వేసాం కదా, వెల్లుల్లి చికెన్ అన్నట్టు ఇది. ఆ వెల్లుల్లి వేసాం కదా, చూడండి ఇలా కనిపిస్తూ ఉంటుంది మనకి. సో ఒక 5 minutes లిడ్ పెట్టుకుందాము. సో వ్యూవర్స్, ఇప్పుడే ఒకసారి మనం కలుపుకోవాలండి, చూస్తూ ఉండాలి, ఉడికిందా లేదా చూస్తూ ఉండాలి కదా. ఇంకొక 10 minutes పెడదాం మళ్ళీ లిడ్. చూడండి, చికెన్ ఒక 50 to 60% బాగానే ఉడికిపోయింది కదండి. ఇప్పుడు మనం కారం వేసుకుందామండి. నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి కారం వేసాను. సో ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువైనా పర్లేదు, చికెన్ బాగానే ఉంటుందండి. చూడండి, ఈ ఓన్లీ కారంతోనే ఇంత మంచి షోర్వా థిక్నెస్లా వచ్చింది కదా. ఇంకా నేను ధనియాల పొడి వేయాలి, కొబ్బరి పొడి వేయాలి. సో ఈ విధంగా వేసుకున్నప్పుడు కారం ఈ టైంలో వేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇది ఇంకొంచెము ఒక 2-3 minutes ఉడికాక మనము నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ధనియాల పొడి వేసుకోవాలి. సో ఇది అయిన కదండి, ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసేసుకున్నాము. సో ఇప్పుడు జొన్న రొట్టె గట్టిగా ఉంటుంది కదండి. సో జొన్న రొట్టెలకు కూడా బాగుండడానికి కొంచెం వాటర్ పోసుకుంటానండి, ఎందుకంటే అవి గట్టిగా ఉంటాయి కదా, అందుకని కొంచెం ఎక్కువద్దు, జస్ట్ కొంచెం. ఒక 2 minutes లిడ్. ఇంతలో నేను కొబ్బరి పొడి గ్రైండ్ చేసుకున్నాను. డ్రై కొబ్బరి తీసుకొని కొంచెం కారం వేసి గ్రైండ్ చేసి పెట్టేసుకున్నానండి. అయింది కదా, మనం ధనియాల పొడి వేసేసుకున్నాము 2 spoons. సో ఈ ధనియాల పొడి వేస్తున్నానండి. ఇప్పుడు నేను ఆల్రెడీ దంచి పెట్టుకున్నాను కదా కొబ్బరి పొడి, నియర్లీ ఒక 2 to 3 spoons వరకు వేస్తున్నాను. సో చికెన్ ఉడికిపోయిందండి, చూడండి చాలా బాగుంది కదా. ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో కొత్తిమీరతో గార్నిష్. చూసారు కదా. సో ఫ్రై అంటే సెమీ గ్రేవీ అండి, ఎందుకంటే నేను వాటర్ ఎక్కువ పోయలేదు, మరీ ఎక్కువ పోయలేదు, అలా అని టోటలీ వితౌట్ వాటర్ కాదు. వెల్లుల్లి చికెన్ ఇది. దీని యొక్క బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే వెల్లుల్లిపాయలు సపరేట్గా వేసాను అనమాట. సో వ్యూవర్స్, మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది, టేస్టీ ఉంటుంది. ఓకేనా వ్యూవర్స్. ఒక 2 minutes లిడ్ పెట్టి తీసేద్దాము.
సో వివర్స్ ఇదండి చికెన్ కర్రీ. అయితే సెమీ గ్రేవీ అండి, టోటల్ గ్రేవీ కాదు. వెల్లుల్లి చికెన్ మీరు ట్రై చేయండి. ఇలా చపాతీ కూడా తినొచ్చు, ఇలా జొన్న రొట్టె కూడా తినొచ్చు అనమాట. చూడండి. ఓకే వివర్స్, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి, బాయ్, సీ యూ ఆల్.